సార్, ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారు. డెమోగ్రఫిక్ చేంజెస్ సంబంధించి దాని మీద ఒక అధ్యయనం చేయాలన్న సంబంధించి ఒక కమిటీని అధికారులతో కమిటీ కూడా వేశారు. ఏంటి దీని ప్రయోజనం ఏంటి? అంటే ఒక సెక్షన్ను కన్సాలిడేట్ చేసే ప్రయత్నమా, లేకపోతే ఏ లక్ష్యంతో ఈ కమిటీని వేశారు? ఈ బంగ్లాదేశ్ మనకు అల్లుంలా ఫ్రీ రేషన్ వాళ్ళ కోసం ఇస్తున్నా మోదీ. ఫ్రీ హెల్త్ స్కీమ్లు, ఫ్రీ రేషన్ స్కీమ్లు, ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్లు, హౌసింగ్ స్కీములు ఇలా కూడన్లా అల్లుంలా నిలబట్టాలి కదా. ఖచ్చితంగా మన వెస్ట్ బెంగాల్లో చాలా మంచి పని చేశారు, బీజేపీని గెలిపించాడా. ఇంకోటి డెమోగ్రఫిక్స్ ఎందుకు ఇంత స్పీడ్గా చేంజ్ అవుతున్నాయి? 2019లో 1,20,000 నుంచి 30,000 మధ్యలో ముస్లిమ్స్ పోలింగ్ అయింది నిజామాబాద్ పార్లమెంట్లో. మన 2024లో నాకు చక్కెర వచ్చింది, 2,10,000 దాకా పోలింగ్ అయింది. వాళ్ళని ఎలగొడితే మీరు గెలుపు సాధ్యం, ఈజీ అవుతుందనా తెలంగాణలో? అంటే అలా ఓటేపిద్దామా? చెప్పమని ఓటేపిద్దామా? మంత్రి పదవి ఇద్దామా? ఇంతకాలం నుంచి ఇల్లీగల్గా ఎట్లా ఉంటారు, ఉండలేరు కదా వాళ్ళకి అన్ని. ఇగో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, నాన్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంచుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళకి ఎందుకు అంత వాళ్ళ మీద ప్రేమ, మీకు ఎందుకు అంత? అది వాళ్ళు ఓట్లు వేస్తారని. బీజేపీకి ఓటు వేయరు కదా వీళ్ళు. వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు దొంగవన్నీ, మళ్ళీ వాళ్ళకి స్కీములు, వాళ్ళకు ఒక దొంగ అడ్రస్ క్రియేట్ చేయటము. నేను పార్లమెంట్లో ఒకసారి మాట్లాడినా, 42 పాస్పోర్ట్లు ఉన్నాయి బోధనలో ఒకటే అడ్రస్లో నా నియోజకవర్గంలో. పోలీసు వాళ్ళు సస్పెండ్ అయ్యారు, చిన్న వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు, పెద్ద ఆఫీసర్ని వదిలేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం. దేశంలో అక్రమంగా ఉంటున్న వాళ్ళని ఎల్లగొట్టే దానికి మీరు ఆలోచన చేస్తున్నారు. మీ సొంత పార్టీలో కోవట్ల అంశం ఈ మధ్యలో దుమారాన్ని రేపుతున్న పరిస్థితి. మీ దానికి పొంతనే ఉంటాడండి. సరే ఉంటారు కొందరు, మా దగ్గర ఉన్నారు. నేను డైరెక్ట్గా ఓపెన్గానే మాట్లాడినాను. మీరు చెప్పే కంటే ముందు మీ పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ గారు సీరియస్గా 1-to-1 మీటింగ్లో ఒక్కొక్కరు మీరు చేస్తున్న పని ఏంటి, ఎందుకు అధికార పార్టీతో అంటగా అవుతున్నారు, ఎందుకు వాళ్ళ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు, వాళ్ళతో కలిసి భుజం మీద చేసి ఎందుకు వెళ్తున్నారు, ఈ పార్టీకి తీవ్ర నష్టమన్న క్లాస్ కూడా తీసుకున్న పరిస్థితి. ఎందుకు ఈ సమస్య బీజేపీలో ఉంది, కోవట్ల సమస్య? సార్, అభయ్ పాటిల్ గారు ఏమన్నారో నేను వినలేదు, ఆయన ఎక్కడ అన్నారో నేను వినలేదు. పార్టీ ఆఫీస్లో 1-to-1 మీటింగ్లో తీవ్రంగా ఒక్కొక్కరిని క్లాస్ తీసుకున్నారనేది సమాచారం. ఆ మీటింగ్లో నేను లేను. నా జాగాలో ఏమన్నా ఉంటే నేను బయట ఓపెన్గా మాట్లాడినా, పేర్లు తీసుకోకుండా ఉన్నారు అని చెప్పిన. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేకి హాజరు చేయటము, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి హాజరు, వాళ్ళందరికీ కూడా తీసి బయటపడేస్తా సుధరాయించకపోతే అని చెప్పిన. నిజామాబాద్లో ఎప్పుడో తీసి బయటపడేసాం వాళ్ళందరినీ. జగిత్యాల కూడా చేస్తా అని చెప్పిన. ఒక పార్టీలో ఉండి అదే పార్టీని కాంప్రమైజ్ చేయటం అంటే సొంత తల్లిని డబ్బుల కోసం కాంప్రమైజ్ చేయటం లెక్క. ఆ బతుకే బదులు సస్త అయిపోతుంది కదా.